వరంగల్ ప్రజలు తమ ప్రచారాన్ని నమ్మలేదు కాబట్టే కాంగ్రెస్ ఓడిపోయిందన్నారు ప్రతిపక్ష నేత జానారెడ్డి. పార్టీ ఓడినంత మాత్రాన కుంగిపోవద్దని, ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దని జానారెడ్డి కాంగ్రెస్ క్యాడర్కు దిశానిర్దేశం చేశారు. వరంగల్ ఓటమికి ప్రజలతో పాటు పార్టీ నేతలంతా బాధ్యత వహిస్తామన్నారు. 3 ఏళ్లలో ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల రైతులకు రెండో పంటకు టీఆర్ఎస్ సర్కార్ సాగునీరు అందిస్తే తాను సీఎం కేసీఆర్కు ప్రచార సారథిగా ఉంటానని జానా మరోసారి సవాల్ విసిరారు. నమ్మలేనట్టే కదా అర్థం. ప్రజల్ని ఇంకోళ్ళని నమ్మిండ్రు, మమ్మల్ని నమ్మితే బాకే వద్దురు కదా. ప్రజల్ని భ్రమపెట్టో మోసగించో ఇది చేయటం ఎన్నికల్లో మంచిది కాదు అనేటువంటిది మేమందరం. కానీ అటువంటి ప్రక్రియ జరిగిందా లేదా మా పార్టీ అంతా సమీక్షిస్తుంది. బెదిరించినారని లేక ప్రలోభ పెట్టినారని చాలామంది చెప్తున్నారు. ఇప్పుడు ప్రజలతో కలుపుకొని సమిష్టి బాధ్యత, ప్రజలతో కలుపుకొని మేము ఒకళ్ళం కాదు కదా చేసింది, మేమందరం పనిచేసినాము. ప్రజలకు అసహనం కాకుండా ఈ ప్రభుత్వాలు నడిపితే చాలా సంతోషం. ప్రతిపక్షాలకు అసహనం అయితే ఈ ప్రభుత్వానికి వచ్చే లోటే ఉండదు. ప్రజలకు అసహనం అయింది అంటే, ఆగ్రహానికి గురి అయిందంటే ఈ ప్రభుత్వానికి ఇబ్బంది. 3 సంవత్సరాల్లో మీరు నీరు ఇస్తే ఇది ప్రజలు ప్రత్యక్షంగా సాక్షులుగా వారు నిజమా అబద్ధమా తేల్చుకొని, అది నిజం కాకపోతే కాంగ్రెస్ పార్టీని గెలిపించండి. ఆయన చెప్పింది రుజువు చేస్తే ప్రచార సారథిగా నేను పనిచేస్తాను కేసీఆర్కు అని చెప్పి సవాల్ చెప్పిన. అంటే ఇప్పుడు కూడా నేను దానికి కట్టుబడి ఉన్నాను.